ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. నయనకాలు కనిపిస్తున్న ఈ సృష్టి అంతా కూడా చూస్తే ఒక వాక్యం గుర్తొచ్చింది. యెహోవా సమస్త సృష్టిని కలుగజేశాడు అని మాట నాకు గుర్తొచ్చింది. ఆయన చేతులతో ఈ సృష్టిని అంతటిని కూడా కలుగజేసినట్టు మనం చూస్తాం. ఎందుకంటే ఆదికాండము మొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఏంటంటే, ఆయన నిరాకారంగా ఉన్న భూమిని, శూన్యములో ఉన్న ఈ సృష్టిని అందముగా తయారు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. నిరాకారంగా ఉందంటండి. దేవుడు చూచినప్పుడు ఈ సృష్టి అంతా కూడా నిరాకారంగా ఉంది, ఆకారం లేనిదిగా ఉంది. అలాగే మన జీవితాలు కూడా మనం చూసుకున్నట్టయితే, మన జీవితాలు ఎందుకు ఈ నిరాశ, ఎందుకు అసలు ఒక సరైన పద్ధతిలో నా జీవితం లేదే, నా జీవితం ఎందుకు ఇలా ఉంది, నిరాశలో ఉంది, నిస్పృహల్లో ఉంది, ఎందుకు నా జీవితం ఇలా వెళ్ళిపోతుంది అనే భావనలో మనం చాలామంది ఉంటాం. మన జీవితం ఎలా ఉన్నా కూడా దేవుడు మార్చగలుగుతాడు అని మనం నమ్మిక ఉంచాలి. ఆయన యందు భయభక్తులు